Praise the Lord. Love and greetings to the people of Andhra Pradesh in the name of Jesus Christ. ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని యొక్క సేవకునిగా I have been inspired to do this video to suggest the people of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే కులాల ఆధారం చేసుకుని మతాలను ఆధారం చేసుకుని ఒక మతం మీద ఒక మతము ఒక కులం మీద ఒక కులము మాటల యుద్ధం అటాక్స్ వ్యక్తిగత దోషణలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమందరము రాజ్యాంగం చేత నియమించబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులుగా అధికారులుగా ఉన్నటువంటి వారు ప్రజలు ఓట్ల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు పనిచేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. వాళ్ళు ప్రమాణం చేశారు. ప్రజల చేత ఎన్నుకబడినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పనిచేయడానికి నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, విధి విధానాలు ఉన్నాయి. సాంప్రదాయం కూడా ఉంది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వారు విధులు నిర్వహిస్తూ వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. వారు ప్రభుత్వానికి లోబడి వాళ్ళు చేయాలి. వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్, లిమిట్స్, విధి విధానాలు అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే చట్టాలు చేయడానికి, అంటే శాసనాలు చేయడానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికను చేయడానికి, నిత్యావసరాలని తీర్చడానికి, విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి అనేక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయాలి, అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పేద ప్రజల యొక్క సంక్షేమం చూడాలి. రాష్ట్ర భద్రత, ప్రజల యొక్క భద్రత, లా అండ్ ఆర్డర్ చూడవలసినటువంటి బాధ్యతలు, అవసరము. అది ఈ అధికారుల యొక్క పదవుల మీద ఆధారపడి ఉంది, పనితీరు మీద ఆధారపడి ఉంది, వారి బాధ్యత. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓట్లేసి వాళ్ళని నెగ్గించి అధికారంలో కూర్చోబెట్టారు. పైగా ప్రజలు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు. ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్తో ఈ యొక్క అధికారులు, నాయకులు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుని, పెన్షన్స్ తీసుకుని వాళ్ళు ఎన్నో కంఫర్ట్స్ పొందుతూ ప్రజల కోసం పనిచేయాలి. అలా కాకుండా రాష్ట్రంలో, ప్రభుత్వంలో, వ్యవస్థల్లో ఏం జరుగుతుందంటే వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు. మీడియాలో ఎక్కువగా ఒకరి మీద అటాక్ చేయడానికి ప్రణాళిక చేయడం, వ్యక్తిగత దోషం చేస్తాం, వ్యక్తిగతంగా కుటుంబ విషయాలు మాట్లాడటం, ఆడవారి మీద మాట్లాడటం, వారు భార్యల మీద ఒకరు భార్యల గురించి మాట్లాడుకోవటం, ఎప్పుడో జరిగినటువంటి సంగతులని మాట్లాడుకుని వాళ్ళ క్యారెక్టర్ అసిస్నేషన్స్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఇర్రిలెవెంట్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద పబ్లిక్కి ఇర్రిలెవెంట్ అయినటువంటి మ్యాటర్స్, సంఘటనలు ఎందుకు మీడియాలో
మాట్లాడుతున్నారు, మనుషుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మనుషుల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, అవసరం ఉందా, ఇర్రిలవెంటా, అది రూల్సా రెగ్యులేషన్సా? ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు కదా, మీకు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా, ప్రజలు మీకు ఇస్తున్నటువంటి జీతాలు, ట్యాక్సెస్ మీద, వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సెస్ మీద మీకు వస్తున్న జీతాలని మీరు వ్యర్థం చేస్తున్నారు కదా. సో ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, అభివృద్ధి కోసం పనిచేయాలి, శాంతి భద్రతలు కాపాడటం కోసం పనిచేయాలి, భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు కార్యాచరణ, దేశం అవ్వడానికి, భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి అవడానికి ప్రణాళికలు చేయాలి. వాళ్ళ సమయం, డబ్బులు వాటికి ఖర్చు పెట్టాలి. మీడియాను కూడా అందుకోసమే వాడాలి. మీడియాలో వారు ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాటలు మాట్లాడడానికి వారికి అధికారం ఉందో, వాళ్ళ యొక్క పదవికి, వాళ్ళ అధికారానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి. మాట్లాడటం అనేది అది న్యాయం, ధర్మం, నీతి, అది ఎథిక్స్. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలే మోడల్గా, ఎగ్జాంపుల్గా ఉండాలి. సోషల్ యాక్టివిస్ట్స్ని అటాక్ చేయడం, ప్రతిపక్షాలని అటాక్ చేయడం, ఇంకొకరిని అటాక్ చేయడం, ఇటువంటి విషయాల్లో మోడల్గా ఉండవలసినటువంటిది ప్రభుత్వం అనేది నా యొక్క ఒపీనియన్. అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రణాళికలు చేసేటువంటి సమయం దుర్వినియోగం అవుతుంది, రాష్ట్రం సమస్యల వలయంలో కూలిపోతుంది, సమయం అంతా, ప్రజల సమయం అంతా వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది, పదవీ కాలం వస్తూ ఉంది. అధికారంలో ఉన్న నాయకులు పదవీ కాలం సంపూర్ణంగా వినియోగించుకుని ప్రజలకు మంచి సంక్షేమం, మంచి పరిపాలన అందించి ప్రజల దీవెనలో, దేవుని దీవెనలో ఆశీర్వాదం పొందితే మరలా వారిని నెగ్గిస్తారు ప్రజలు. దేవుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు నెగ్గుతారు, మరలా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారు, ఇంకా మంచి పరిపాలన అందిస్తారు. ప్రభుత్వ అధికారులు ఇది అవకాశం తీసుకోవాలి. ఒక్కసారి, 2 సార్లు నెగ్గినప్పుడు, అధికారం ప్రజలు వారికి కట్టబెట్టినప్పుడు అది వినియోగించుకుంటే ప్రజలు మరలా ఓట్లేస్తారు. ప్రజలు దీవెనలు ఉంటాయి, శాశ్వతంగా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. కాబట్టి నాయకులు ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఏ విషయాలు మాట్లాడకూడదు, ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయాలు ప్రజా సంక్షేమానికి, ప్రభుత్వానికి రిలవెంట్, ఏ విషయాలు ఇర్రిలవెంట్ అని ఆలోచించేసి సోషల్ మీడియాలో మాట్లాడాలి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కూడా, పెద్దలు కూడా మీడియాలో ఏ విషయాల్ని బ్రాడ్కాస్ట్ చేయాలి, ఏ విషయాలను అడగాలి, ఏ విషయాలను అడగకూడదు, ఏ విషయాలను బ్రాడ్కాస్ట్ చేయాలి అనే విషయాలు కూడా జ్ఞానంతో ఆలోచించి బ్రాడ్కాస్ట్ చేస్తే ప్రజలకు ఆరోగ్యం, ప్రజలకు మంచిది. అధికారులు కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ, సోషల్ యాక్టివిస్ట్స్ కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మేధావులు కానీ, ఎవరు మాట్లాడినా, ఎవరు ఏది చేసినా రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమం జరగాల. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేటట్లుగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి సమానత్వం, న్యాయం జరిగేటట్లుగా చూడాలి.
ముఖ్యంగా ఇది ప్రభుత్వ బాధ్యత. మీడియాలో మాట్లాడకూడనటువంటి మాటలు, అవసరమైనటువంటి మాటలు, ఇష్యూస్ మాట్లాడడం, కొన్ని సమస్యలను డైవర్ట్ చేయడం, ఇలా జరుగుతుంది. మీడియాని వాడటం వల్ల ప్రజలకు విజ్ఞానం రావాలి, ప్రజలకు మంచి సమాచారం అందాలి. మీడియాని మిస్యూజ్ చేస్తున్నాం. మీడియా మిస్యూజ్ అవ్వకూడదు దయచేసి. దేవుడు ప్రేరేపించిన ప్రకారం ఒక సేవకుడు ఈ మాటలు చెప్పడానికి నేను ప్రేరేపించబడ్డాను. ఇష్టపడుతూ ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. నాయకులు మైండ్ సెట్ మారవలసిన అవసరం ఉంది. మన నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వారు మైండ్ సెట్ మారాలి. విజ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి. రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని, విధి విధానాలు దృష్టిలో పెట్టుకుని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దృష్టిలో పెట్టుకుని, విలువలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఎన్నికబడినటువంటి పెద్దలు ఒక మంచి మెసేజ్ సమాజానికి పంపిస్తే దాన్ని నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులకి అవకాశం నేను నమ్ముతున్నాను. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకులు ఉన్నారు, తెలివైన నాయకులు ఉన్నారు, అనుభవంతో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. పదవులను వాళ్ళకు ఇవ్వబడిన పదవులు చాలా మంచిగా ఆ పదవులను నిర్వహించగలిగేటువంటి తెలివితేటల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం, వారికి ఉన్నటువంటి రకరకాల కారణాల చేత డైవర్ట్ అవ్వడం, సమయాన్ని, కాలాన్ని, పదవి కాలాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుందని నా అభిప్రాయం. మన నాయకుల యొక్క మైండ్ సెట్ మారాలనేది నా యొక్క ఒపీనియన్. మరి విజ్ఞానంతో, జ్ఞానంతో రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే విధి విధానాలు, ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పరిపాలన జరిగిస్తే మన రాష్ట్రానికి మంచిది, మన యొక్క కుటుంబాలకు మంచిది, మన ప్రజలకు మంచిది, మన పిల్లలకు మంచిది. ప్రజలు నమ్మి ఓట్లేసి 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఇట్స్ అన్ ప్రివిలేజ్ టు సర్వ్ ది పబ్లిక్. ప్రజలకు సేవలు అందించే మంచి అవకాశం ఇచ్చారు. అది వినియోగించుకుంటే చాలా మంచి ఫలితాలను చూడవచ్చు. నాయకులు అధికారం ఉన్నటువంటి నాయకులు మంచి చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తే రాష్ట్రంలోనూ, దేశంలోనూ మార్పు తేవచ్చు. మార్పు తేవడానికి, అభివృద్ధి చేయడానికి అధికారం అనేది మంచి అవకాశం. ఇట్ షుడ్ నాట్ బి మిస్యూస్డ్. I pray that these powers should be used for the well-being or the development of the public or people in the state. My respected leaders,
Please take control of every irrelevant situation which will not benefit state and our public. It's in your hand, it's in your control, it's in your limit. You're the leader, elected leader. And the people on ground has given you the privilege to serve and develop the state. God bless you. God bless Andhra Pradesh. God bless India. I am Dr. N. Christopher, Evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, share, and subscribe my videos. God bless you.